अस्सलाम वालेकुम नाजरीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी जिले के सदाशिवपेट मंडल के सोर्रम गांव में एमसीए की तालीम हासिल करने वाले बीआरएस पार्टी की हिमायत याफ्ता उम्मीदवार सलाउद्दीन ने घर घर मुहिम चलाई। सोरारम की तरक्की के लिए कैंची के निशान को वोट देने की अपील की। कांग्रेस हुकूमत में गांव की तरक्की नहीं हुई। माजी में उन्होंने कहा है कि मेरी वालिदा रजिया बेगम सरपंच थी। बीआरएस हुकूमत को 2.5 करोड़ के फंड से कौमी शाहरा से सोरारम गांव तक सड़क बनाने का सहरा दिया गया, लेकिन कांग्रेस पार्टी जमानतों के साथ आवाम को धोखा दे रही। आने वाले दिनों में टीआरएस पार्टी इख्तिदार में आएगी। मोहम्मद सलाउद्दीन నేను సూరారం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను కాబట్టి నా యొక్క గుర్తు కత్తెర గుర్తుంది. మీ యొక్క అమూల్యమైన ఓటు సూరారం గ్రామ ప్రజలు నాకు ఓటు వేసి అభివృద్ధికి పాటుపడతారని నా యొక్క మనవి. అయితే గతంలో నేను 2014లో రాజకీయ ప్రస్థానం వచ్చినప్పుడు నా తొలి అడుగు రాజకీయంగా మండల కోఆప్షన్ సభ్యుడిగా మన ప్రభాకర్ అన్న ఆశీస్సులతో ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా 2014 నుంచి 19 వరకు కోఆప్షన్ మెంబర్గా సభ్యులుగా కొనసాగించి అదే తరుణంలో 2019లో మా అమ్మాయిన రజియా బేగం సర్పంచ్గా సూరారం సంబంధించిన ప్రజలు గెలిపించి అభివృద్ధికి పాటుపడడానికి అవకాశం ఇచ్చిన పేరు హృదయపూర్వక ధన్యవాదాలు. గతంలో చేసిన పనులకు వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించి సూరారం అభివృద్ధి బాటలో పెద్ద ఎత్తున నిధులు తెచ్చి సూరారంను మంచి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇంకా ఇప్పుడు వచ్చిన అవకాశం నాకు వచ్చింది కాబట్టి నేను గతంలో కోఆప్షన్ సభ్యుడిగా పనిచేసిన దానితో పాటు 10 ఏళ్ళ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా సూరారంకు చాలా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ దానితో పాటు ప్రేమ ఆప్యాయతలతో కలిసిమెలిసి సూరారం గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్న ప్రతి చిన్న విషయమైన ఇంటింటి గడప పోయి పని చేయడం జరిగింది. కాబట్టి ఆ పనిని చూసి ఆ అభివృద్ధిని చూసి గ్రామ ప్రజలు పెద్ద మొత్తంలో భారీ మెజార్టీగా గెలిపిస్తారని నేను హృదయపూర్వకంగా వాళ్ళందరూ విన్నవించుకుంటున్నాను. కాబట్టి ఇట్టి అవకాశం నేను యువత ఎంసీఏ చదివి ఈ మన సూరారం సంబంధించిన గ్రామ ప్రజలకు సీఎం నిధి ద్వారా ఎల్ఓసీలు ఇప్పించడం జరిగింది. దాంతోపాటు ఏదైతే మెరుగైన చికిత్స గురించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళ రియంబర్స్మెంట్ ద్వారా సీఎం నిధి ద్వారా దాదాపు అందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ మెరుగైన వైద్యం చేసుకున్న తర్వాత వాళ్ళ ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే గారికి అభ్యర్థన చేయడం వల్ల సీఎం నిధి సూరారంకు దాదాపు ఎల్ఓసీలు అవన్నీ కలుపుకొని దాదాపు 50 లక్షల పైబడే ఇప్పించడం జరిగింది. అయితే ఇంటర్నల్ రోడ్స్ దాదాపు ఒక 70 నుంచి 80 లక్షల రూపాయలు సీసీ రోడ్ ఏం జరిగింది. ఎంజీఎన్ఆర్ఎస్ కావచ్చు, ఎమ్మెల్సీ ఫండ్ కావచ్చు, దానితో పాటు ఎమ్మెల్సీలో కాకుండా మన ఎంపీ నిధులతోని దానితో పాటు ప్రత్యేక ఎస్డిఎఫ్ పన్నుల ద్వారా సూరారం అభివృద్ధి దిశలో తీసుకుపోయిన ఘనత మా ప్రభాకర్ది. మా గ్రామ ప్రజలు ఇచ్చిన అవకాశం బట్టి మా రజియా బేగంకు చెందుతుంది. కాబట్టి ఇట్టి అవకాశం మళ్ళీ నాకు వచ్చింది కాబట్టి నిండు మనసుతోని గ్రామ ప్రజలు మళ్ళీ నాకు అవకాశం ఇస్తారని హృదయపూర్వక మీరందరూ దీవించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఒక్క నిమిషం. అయితే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ఎమ్మెల్యే సహకారంతో గొర్రెల పంపిణీ మొత్తం సూరారంలో అన్ని యూనిట్లకు ఇప్పేయడం జరిగింది. దానితో పాటు దర్గా వరకు ఈడికెళ్ళున్న మొత్తం ఇప్పుడు కూడా 2 ఐమాక్స్ లైట్లు సూరారంకు శాంక్షన్ అయి ఉన్నాయి. ఇంకా 10 లక్షల రూపాయల సీసీ రోడ్లు శాంక్షన్ అయి ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ తర్వాత దేవుడు మనకు అయిపోయిన తర్వాత నేను మొదటి కార్యక్రమం ఆ ఐమాక్స్ లైట్ల ద్వారా దర్గా దగ్గర ఒకటి మళ్ళా మన సూరారం పంచాయత్ దగ్గర పెట్టడం జరుగుతుంది. కాబట్టి అభివృద్ధితో పాటు నిత్యం అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు చేయాలనే ఆకాంక్ష ఉంది. కాబట్టి మీరందరూ మనస్ఫూర్తిగా దీవెనియాలని, దానితో పాటు ఎల్లప్పుడూ ఏ పని ఉన్నా నేను దగ్గరగా ఆత్మీయ ఎమ్మెల్యే సాబ్కు దగ్గర ఉంటాడు కాబట్టి వాళ్ళ సలహా సూచన మేరకు ఏ అభివృద్ధి పనులైనా సూరారం తీసుకొచ్చే దమ్ము ధైర్యం నాకుంది. నాతో పాటు గ్రామ ప్రజలతో తీసుకుపోయి మమేకం చేసి
సురారంలో ఇంకా అభివృద్ధి చేయడానికి పూర్తి ఆదర్శవంతంగా తీసుకుపోవడానికి నా వంతు పూర్తి సహకారం చేస్తా. అంత భరోసా గ్రామ ప్రజలకు ఈ సమక్షంలో చెప్తున్నా. ఇంకా ఏదైనా అభివృద్ధి పనులు ఉన్నాయి, హైవే నుంచి శ్మశాన వాటిక నుంచి దర్గా వరకు లైటింగ్ సిస్టమ్, దానితో పాటు శ్మశాన వాటిక వరకు సీసీ రోడ్లు, ఆ కాంపౌండ్ వాల్స్, మన శ్మశాన వాటికల కాంపౌండ్ వాళ్ళు రూపంలో గ్రామ ప్రజలకు అవసరం నిమిత్తం ఆయా ఆఫీసులకు తిరిగి నా సొంత ప్రయత్నంతో చేసుకుంటూ అన్న ఆశలతోని దాదాపు 48 నుంచి 55 లక్షల రూపాయలు సబ్సిడీ రూపంలో మన బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు ఇప్పించడం జరిగింది. కాబట్టి ఈ అభివృద్ధిని చూసి, ఈ గ్రామ డెవలప్మెంట్ని చూసి సురారం గ్రామ ప్రజలు నాకు పెద్ద మొత్తంలో అధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆ సాక్షాత్తు దేవుడు సాక్షిగా నాకు మొత్తం భరోసా ఉంది. కాబట్టి నేను ఒకటే అంటున్నా, ఆ 5 ఏళ్ల నాటికి రోడ్లు ఏముండే, ఆ 5 ఏళ్ల నాటికి గ్రామం ఏముండే కళ్ళకు అద్దినట్టు ప్రజలకు అందరికీ తెలుసు. కాబట్టి నేను అనేది ఒకటి, గ్రామ ప్రజలు మంచిని కాపాడుకొని అభివృద్ధిని పాటుపడాలని నేను హృదయపూర్వకంగా అందరికీ కోరుకుంటున్నాను.